వేదికపై ఉన్నటువంటి దైవ సేవకులకు నా హృదయపూర్వక వందనాలు. కూడి వచ్చిన మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము 31వ అధ్యాయము 28-29 వచనాలను నేను చదువుతున్నాను. దయచేసి అందరూ కూడా శ్రద్ధతో వినాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలు అందురు. చాలామంది కుమార్తెలు ప్రతివతా ధర్మమును అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ నీవు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. ఈరోజు అతయ్యను గురించి పెద్దలు, దైవ సేవకులు అందరూ కూడా చెప్పినటువంటి మాట ఒక తల్లి. ఆమెను గురించి నా జీవితంలో నేను ధన్యుని అని చెప్పుకోవాలి. ఆరంభం నుండి నేను ఒక నాస్తికునిగా బ్రతికాను. వీలు కుదిరితే ఒక నక్సలైట్గా వెళ్ళిపోవాలనుకున్నాను. కమ్యూనిస్టు భావాలు కలిగినటువంటి నా జీవితంలో దేవుడు లేడు అనుకునేటటువంటి ఒక గర్వాంధుడని మా బామ్మకి చెప్పినట్టుగా మా నాన్నగారికి ఒక 20 ఎకరాల పొలం ఉంది. అలాంటి ఒక వ్యవసాయదారుని కుటుంబంలో పుట్టి కష్టపడకపోతే, పని చేసుకోకపోతే దేవుడు ఏమైనా పరలోకం నుండి భోజనం కుమ్మరిస్తాడా అని అడిగినటువంటి సందర్భాలు, ఎవరినో కాదు దైవజనుని వ్యతిరేకించి అడిగినటువంటి ఒక ఉగ్రవాది లాంటి వ్యక్తిని నేను. కానీ ఈ ధన్యురాలు వలన నేను ధన్యుని అయ్యాను. ఎందుకంటే ఆమె ప్రార్థన మీకు అందరికీ తెలిసిన విషయమే. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇర్మియా భక్తుని గురించి చెప్పబడిన పేరు ఏంటంటే ఆయన కన్నీటి ప్రవక్త అని పరిశుద్ధ వాక్యం మనకు నేర్పింది. నా జీవితంలో అత్తయ్య గారి యొక్క కన్నీటి ప్రార్థన నన్ను దేవుని యొద్దకు చేర్చిందని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. ఆమె చేసినటువంటి ప్రార్థనల ఫలితం వలన నేను ఒక దేవుని సేవకునినయ్యాను. బ్రతికితే దేవుని కొరకే బ్రతకాలి, చచ్చిపోతే దేవుని కొరకే చనిపోవాలనేటువంటి ఒక స్థిరమైన మనసు నాకు కలగడానికి అత్తయ్యే కారణమని నేను విశ్వసిస్తున్నాను. మరి వారి యజమాని భర్త గారైనటువంటి కీర్తి శిష్యులు ఆశీర్వాదము గారు, వారు నాకు మామగా దొరకడం నా జన్మ ధన్యమని కూడా నేను విశ్వసిస్తున్నాను. నేను పుట్టింది నా వరుస క్రమంలో చూస్తే నేను 4వ వాడిని. కానీ దేవుని ప్రణాళికలో నేను ఒక జ్యేష్ఠురాలను చేసుకున్నందున జ్యేష్ఠుడిగా ఉండడానికి, జ్యేష్ఠురాలను చేసుకున్నందుకు జ్యేష్ఠుడిగా కాలేదు. కానీ 4వ వాడిగా నేను పుట్టినప్పటికీ కూడా సృష్టికర్త అయిన దేవుని ప్రణాళికలో నేను జ్యేష్ఠత్వం కలిగి, జ్యేష్ఠుని లక్షణాలు కలిగి బ్రతకాలని ఆశతో దేవుడు సంకల్పించాడని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఇక అత్తయ్య గారి గురించి చిన్న వయసు నుండి దైవిక భక్తి కలిగినది. ఆమెకి ఇంచుమించు 13-12 సంవత్సరాల ప్రాయంలో తనతో పాటు ఇంకొక 2 ప్రముఖ స్నేహితురాళ్ళు ఉన్నారు. వారిలో ఒక ఆమె మా సొంత అక్కగారు, పాస్టమ్మ గారి, బుజ్జమ్మ గారి యొక్క తల్లిగారు సుగుణమ్మ గారు. మరొక ఆమె సువార్తమ్మ, సుగుణమ్మ. మా అత్తగారి పేరు ఆగ్నేసమ్మ అలియాస్ లక్ష్మి, చందం లక్ష్మి. వీరు ముగ్గురు మంచి స్నేహితురాళ్ళు. వీరు ముగ్గురు మంచి దైవిక భక్తి కలిగిన వాళ్ళు. దేవుని కొరకు వారి జీవితాన్ని ధారపోసినటువంటి వారు. ఆ యవ్వన ప్రాయంలోనే
వాళ్ళ జీవితాలలో దేవుని కోసం నీతిగా, పరిశుద్ధంగా, పవిత్రమైన హృదయంతో బ్రతుకుదాం అనుకున్నప్పుడు వారికి కలిగినటువంటి శ్రమలు, నిందలు, అవమానాలు, ఆ గ్రామంలోని పెద్దలైన వారు మరి మా నాన్నను బెదిరించి, మా తాతయ్యను, నాయనమ్మను బెదిరించి, మనమందరం ఎప్పుడూ అక్కడి ప్రార్థనలకు వెళ్ళిన వాళ్ళం కాదు, మన మతానికి విరుద్ధంగా వెళుతున్నారు కాబట్టి శిక్ష మోపి, అంటే దండలు వేసి డబ్బులు లాక్కొని వీళ్ళనేదో పెద్ద దోషులుగా నిలబెట్టి ఆ పెద్దలు చిత్రీకరిస్తూ ఉంటే వీరి ఆత్మీయ తండ్రి సలహా మేరకు వీరు ఏలూరులో ఆనాటి కాలంలో ఐటీసీ కన్వెన్షన్స్ గొప్పగా జరిగేవి. పరంజ్యోతి గారు, అలాగే శామ్యూల్ గారు దేవుని యొక్క గొప్ప సేవకుల యొక్క ఆలోచన మేరకు వారు ఏలూరు వెళ్ళారు. వాళ్ళ ఆత్మీయ తండ్రి కొంతకాలం అక్కడ ఉంచారు. అయ్యగారు చెప్పినట్టుగా ర్యాలీలో కూడా కొంతకాలం జీవించారు. మరి కొద్ది రోజుల తర్వాత ఈ ముగ్గురు స్నేహితురాలు విడిపోయారు. మా అత్తగారేమో ఇంట్లో వచ్చి ఆత్మీయ తండ్రి గారి యొక్క బంధువుల దగ్గర ఉండడం, ఈమెగారు ఆత్మీయతలో అభివృద్ధి చెందడం, మరి దేవుని మహాకృపను బట్టి ఆ ఇంటూరులో ఉన్న వాళ్ళకి ఇక్కడికి కలిగినటువంటి బంధం ఏమిటో నాకు తెలియదు. కానీ దైవజనుల యొక్క ఆలోచన మేరకు ఇక్కడ దైవజనుడైనటువంటి చెరుకూరి ఆశీర్వాదం గారికి ఆ ఇంటూరులో పెంచబడుతున్నటువంటి మా అత్తగారిని అడగడం, చూడడం, పెళ్లి చేయడం జరిగిపోయింది. ఆ తర్వాత ఆనాటి నుండి నేటి వరకు ఆమె ఇక్కడ ఎంతగానో మరి ఇంటికి పెద్ద కోడలుగా జీవిస్తూ వచ్చింది. ఆమె కూడా పుట్టిన వరుస క్రమములు చూస్తే ఆఖరిది చిన్నది, కానీ వరుస క్రమములు ఇక్కడ చూస్తే పెద్ద కోడలుగా దేవుడు ఆమెను ఎంపిక చేశాడు. నేను చెప్పే ఆ మాటలు, నా యొక్క ఉద్దేశం ఏంటంటే, అత్తగారు ఈ భూమి మీద ధన్యురాలుగా జీవించింది. ఆమెను గురించి అనేకులు భర్త చనిపోయిన తర్వాత ఇంచుమించుగా ఆమె బ్రతికినంత కాలం ఎంత నమ్మకంగా, ఎంత యథార్థంగా, ఎంత పవిత్రంగా, ఎంత పరిశుద్ధంగా తన విశ్వాసాన్ని, తన భక్తిని, తన నీతిని కాపాడుకొని జీవిస్తూ వచ్చిందో ఆమెను చూస్తున్న మీకందరికీ, ముఖ్యంగా ఆమెతో ఈ అన్ని సంవత్సరాల కాలంలో అనుభవిస్తున్న తన కూతురు, ఒక అల్లుడిగా నేను, నా పిల్లలు, ఎంతగానో మా కొరకు ఎంతో పరితపించింది. అత్తగారు సరే, మామగారు ఆరంభం నుంచి లేరు. అత్తగారు అన్ని విషయాల్లో మాకు అండగా, ఆదరణకరంగా, ప్రతి విషయంలో బలపరుస్తూ వచ్చింది. కానీ ఆమె ఈరోజు మన మధ్యలో లేకపోయినా ఆమెను గురించి మాకు నమ్మకం కలిగింది ఏంటంటే, మమ్మల్ని పిలిచిన దేవుడు, మమ్మల్ని సేవకు పంపిన దేవుడు, రాష్ట్రం గారికి, మా మిస్సెస్కి దేవుడిచ్చిన కళ ఏంటంటే, వాళ్ళ నాన్నగారు మేము దొడ్డదవరపాడులో సేవ చేస్తున్నాం, దొడ్డదవరపాడులోనే వాళ్ళ నాన్నగారు మాతో పాటు తిరుగుతున్నారని కలగనేది. వాళ్ళ అమ్మతో చెప్పేది, అమ్మ నాన్నైతే మా చుట్టే ఉన్నాడు, మా దగ్గరే ఉన్నాడు, కానీ నువ్వు మాత్రం ఎక్కడో ఏడుదలపల్లిలో అంగన్వాడీ టీచర్గా చేస్తున్నావమ్మా, నువ్వు కూడా ఇక్కడే ఉంటే బాగుండేది అని పాస్టమ్మ గారు వాళ్ళ అమ్మగారితో చెప్పుకొని బాధపడ్డ రోజులు ఉన్నాయి. అయితే సేవ మానేసి అంగన్వాడీ టీచర్ ఉద్యోగం చేయడానికి కూడా మా అత్తగారు ధన్యురాలని ఎందుకు నేను చెప్పగలుగుతున్నానంటే, ఆమె ఏది చేసిన దేవుని చిత్త ప్రకారం, దేవుడు చూపిన దర్శనం ప్రకారమే చేసింది. నాకు పిల్లలు ఇవ్వడానికి కూడా దేవుని యొక్క దర్శనం ప్రకారమే, దేవుడు ఇచ్చినటువంటి స్వరము ప్రకారమే నాకు పిల్లల్ని ఇవ్వడానికి, ఎవరినైనా నాకు ఇచ్చి పెళ్లి చేయడానికి ఇష్టపడేది. ఆమెను అత్తగారిని నేను అడిగాను, నాకు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నావు, నాకు కాకుండా ఇంకొకరికి ఇవ్వచ్చు కదా అని అడిగితే, ఆమె నాకు చెప్పిన మాట ఏంటంటే, మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం ఒకసారి చదువు నాయన అని చెప్పింది. మీరు ఒకసారి ఎవరైనా చదువుతారో దయచేసి?
మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం ఒకసారి దయచేసి చదవండి. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. తరువాత సొలొమోను ఐగుప్తు రాజైన ఫరో కుమార్తెను పెళ్లి చేసుకుని అతనికి అల్లుడాయను. తన నగరును యెహోవా మందిరమును యెరూషలేము చుట్టూ ప్రాకారమును కట్టించుట ముగించిన తరువాత ఫరో కుమార్తెను దావీదు పురమునకు రప్పించాడు. ఇది దేవుడు అత్తయ్య గారితో మాట్లాడాడు. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం ఈ మొదటి వచనం ద్వారా దేవుడు అత్తయ్యతో మాట్లాడితే, ఆ విషయం నాకు తెలియదు, తనకు కూడా తెలుసు తెలియదు అని నాకైతే తెలియదు, కానీ మాకిద్దరికి వివాహం చేయాలని ఆమె నిర్ణయించుకొని ఆమె నిర్ణయాన్ని చెప్తే నేను అడిగాను, ఎందుకు నాకు ఇవ్వాలనుకుంటున్నా అంటే ఆమె చెప్పిన మాట ఈ మొదటి రాజుల 3వ అధ్యాయం. ఇది దేవుని చిత్తమని నేను విశ్వసించాను కనుక నేను వివాహం చేసుకోవడానికి ముందుకు వచ్చాను. తరువాత ఈ గ్రామాన్ని విడిచిపెట్టి, సేవను విడిచిపెట్టి ఉద్యోగం చేయటానికి ఎందుకు వెళ్ళిపోయింది? బ్రతుకు తెరువు కొరకేనా అని అనుకుంటే, అది కూడా బ్రతుకు తెరువు కొరకు మాత్రమే కాదు, దేవుని సేవను బలపరచడం కొరకు అని మాత్రం నేను విశ్వసిస్తున్నాను. ఇక్కడ విడిచి వెళ్ళిన తరువాత ధర్మవరం వెళ్ళింది. ధర్మవరంలో కూడా అత్తయ్య చేసిన పని ఏంటంటే దేవుని సేవ చేస్తూ అక్కడ టైలరింగ్ చేస్తూ కొంతకాలం గడిపింది. ధర్మవరంలో తన సొంత ఇల్లు కట్టుకుంది. ఏడుదలపల్లిలో సొంత ఇల్లు కట్టుకుంది. దొడ్డదేవపాడు గ్రామంలో కూడా ఆమె పేరిట ఇల్లు వస్తే నేను కట్టాను. ఆమె ఈ భూమి మీద ఇల్లులు కట్టింది, అనేక మంది వ్యక్తుల జీవితాలను కట్టింది. ఇక ఉద్యోగం విషయానికి వస్తే చేస్తూ ధర్మవరంలో సేవ చేస్తూ ఆ మిషన్ కొట్టుకుంటూ బ్రతుకుతున్న తరుణంలో, ఆ టైంలో 1990 ఆ టైంలో అత్తయ్యకి దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. ఆమె ఉంటున్నటువంటి ఆ ధర్మవరంలో సేవ చేసుకుంటున్న ప్రదేశంలో దేవుడిచ్చిన దర్శనం మేరకు ఆమె అంగన్వాడీ టీచర్గా ఎంపిక చేయబడ్డారు. ఆ రోజున సేవ మానేసి ఈ విధమైనటువంటి ఉద్యోగం చేయడం ఏంటంటే ఆమె చెప్పిన మాట, అయ్యా నేను ప్రార్థన చేసుకుంటుండేది, నా ఇంటి ముందు పెద్ద డబరా గిన్నెలు అన్నీ తెల్లగా ఉన్నాయి, ఉంచి అన్నీ దించినట్టుగా చూశాను నేను, కాబట్టి ఇది నాకు దేవుడు ఇచ్చిన ఉద్యోగము అని చెప్పింది. దేవునికి స్తోత్రం. నేను నమ్ముతున్నాను, మా అత్తగారు ఏది చేసినా దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్త ప్రకారం చేసింది. ఆమె చిత్త ప్రకారమే చేసి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 1:23 చెప్పినట్టుగా అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు దేవుడు తన ఇంటికి చేర్చబడిను. దేవుడు అంటే దేవుడు దేవుని చేత పిలువబడిన అత్తగారు తన సొంత ఇంటికి చేర్చబడింది. ఆమెను గురించి మేము దిగులు పడి ఏమి చేయలేము, కానీ మరి ఆమెను గురించిన మీరందరూ, ఆమెను ప్రేమిస్తున్న మీరందరూ మా కొరకు మీ అనుదిన ప్రార్థనలలో అది జ్ఞాపకం వచ్చినప్పుడల్లా మా కొరకు ప్రార్థించాలని ప్రేమపూర్వకంగా మీకు అందరికీ మనవి చేస్తూ, అత్తయ్య గారు ధన్యురాలు. ఆమె తన జీవితంలో ఈ లోకమునంతటిని గురించి ఆమె అనుభవించిందంతా ఐగుప్తే. ఆమె ఎప్పుడు అంటుండేది, కనగాలంటే నాకు ఐగుప్తు లాంటిదయ్యా, ఐగుప్తు అని అన్నది. అంటే అన్ని శ్రమలు కూడా పడింది, కానీ అన్ని శ్రమలలో
అటు దేవునిని విడిచిపెట్టుకోలేదు, సొంత మరుదులను విడిచిపెట్టుకోలేదు, తోటి కోడళ్లను విడిచిపెట్టుకోలేదు, ఎవ్వరిని విడిచిపెట్టుకోలేదు. ఐగుప్తు వంటి శ్రమలలో కూడా అందరితోనూ, ప్రత్యేకంగా దేవునితోనూ కలిసి జీవిస్తూ దేవుని పిలుపుని అందుకునే అత్తగారు వెళ్ళారు కనుక విడవబడినటువంటి మా కుటుంబం కొరకు, అలాగే మామయ్యలందరి కొరకు మీరు ఈ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటూ, అత్తయ్య గారు మామగారి యొక్క ఉద్దేశం, మామయ్య గారు సేవ చేయడానికి ఉన్నతమైన ఉద్యోగాన్ని విడిచిపెట్టి మరి సేవకు రావటం, వారికి ఒక అల్లుడిగా నేను ఉండడం అనేది ఇది నా జన్మధన్యమని నేను భావిస్తూ, పరలోక రాజ్యంలో వారి కొరకై, వారి కుమార్తెగా, వారి అల్లుడిగా వారికి అప్పగించిన పనిని వారు ఎలాగైతే నమ్మకంగా దేవుని సన్నిధికి చేర్చబడ్డారో, సిగ్గుపడనక్కర్లేని పనివాడుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అలాగే నేను కూడా, నా కుటుంబం కూడా జీవించాలని ఆశపడుతున్నా. మరొక మాట చెప్పి ముగించేస్తాను. మా అత్తగారు చనిపోవటం కూడా ఆదివారం చనిపోయింది. ఏ ఆదివారం అయ్యా అంటే ఆ మటన్ ఆదివారం చనిపోయింది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో, ఖర్జూరపు మట్టలు పట్టుకొని నీతిమంతులైన వారు దేవుని సన్నిధికి వెళ్ళగలరు అన్నట్టుగా మా అత్తయ్య గారు ఆదివారమే మరి దేవుని సన్నిధికి వెళ్ళడం అంటే దేవుడు పిలుచుకున్నాడు కనుకనే వెళ్ళింది. ఆమె నీతిమంతురాలు అని నేను మాత్రమే కాదు, మనం అందరం నీతిమంతులమే. ఎందుకంటే యేసయ్యను విశ్వసించాం, యేసయ్య రక్తంలో కడగబడ్డాం కనుక మన విశ్వాసాన్ని కాపాడే, మన భక్తిని కాపాడుకుని మనం ముందుకు సాగిపోవాలని కోరుకుంటున్న మాటలను ముగిస్తున్నాను. సమయం దైవ సేవకులకు వందనాలు.